వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా అందులో కేవలం కొన్ని మాత్రమే హిట్ కొడతాయి. ఆ హిట్ మూవీస్లో బాలీవుడ్ దంగల్ కూడా ఒకటి. ఆ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న ప్రధానమైన అంశం దేశీయ కుస్తీ పోటీ. ఏదైనా అలా కొత్తగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం నగరంలో జిమ్ వంటి ఫిట్నెస్ సెంటర్లలో పోటీ పడి ఓ వ్యాయామశాల కూడా ముందుకు దూసుకుపోతోంది. ఇంత పెద్ద నగరంలో ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద బడిలతో హెల్త్ కేర్ తీసుకునేవారు ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి. ఆ వివరాలేంటో చూద్దాం. తెలుగు సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కొంతమంది ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూనే ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఈ మధ్య కాలంలో జిమ్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా జిమ్కు కాకుండా మన దేశీయ కుస్తీ అదేవిధంగా వ్యాయామశాల ద్వారా హెల్త్ పరంగా ఉండడానికి మన బల్వీందర్ సింగ్ కూడా ఎంతో సిద్ధపడుతున్నాడు. కేవలం తాను చేయడమే కాకుండా ఇతరులకు కూడా ఆసక్తి కలిగించేలా కూడా చూస్తున్నాడు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అసలు కుస్తీ పోటీలో అదేవిధంగా వ్యాయామశాలలో ఎలాంటి పరికరాలు ఉంటాయో అసలు ఇది ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్నాలజీ వేగంగా మారుతుంది. రోజురోజుకి ఏదో ఒక కొత్త వస్తువుని కనిపెడుతూనే ఉన్నాం. సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయే దుస్థితి ఏర్పడింది. రొట్టెలు మానేసి పిజ్జాలు తింటున్నాం. చీరలు మోటైపోయి జీన్సులు వేస్తున్నాం. ఇలా ఒకటని కాదు, ప్రతి విషయంలో కూడా మార్పు కోరుకుంటూనే ఉన్నాం. అందులో ఒకటే జిమ్. సాంప్రదాయ వ్యాయామానికి చమరగీతం పాడేసి ఎక్కడ చూసినా గల్లీకో జిమ్ ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు పురుషులు ఇలా తేడా లేకుండా మంచి ఆకృతి కోసం, శరీర దారుఢ్యం కోసం జిమ్లకు వెళ్ళి వర్కౌట్లు చేస్తున్నారు. కొద్దిగా సన్నబడగానే ఎంతో ఆనందంతో మురిసిపోతున్నారు. కానీ ఇదంతా అశాశ్వతమని వారికి తెలియంది కాదు. అవన్నీ మూన్నాళ్ల మురిపేలే. కానీ మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న వ్యాయామం, కుస్తీ వంటివి చేస్తే మాత్రం జీవితాంతం ఫిట్గా ఉండేలా చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ మన హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటివి నేర్పేవారు ఉన్నారంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. మన హైదరాబాద్లో ఉన్న బల్వీందర్ సింగ్ ప్రస్తుతం వీటిపై అవగాహన కల్పిస్తూ వైరల్ అవుతున్నాడు. నా పేరు రాజు, మా ఉస్తాద్ బల్వీర్ సింగ్. ఆయన దగ్గర నుంచి నేను ఒక 6 ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇండియన్ వర్కౌట్. నేను రెజ్లింగ్ గిటా చేశాను. అలా లాలా కేసరి కొట్లాడిన సెమీఫైనల్ దాకా వచ్చాను. నేను ఇండియన్ వర్కౌట్ చాలా మంచిది హెల్త్కి గిటా. ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక పూర్వకాలం నుంచి ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. రెజ్లింగ్ ఇది ఫారెన్, ఇది మన కల్చరల్ కాదు. ఇది ఫారెన్ ఎక్సర్సైజ్, ఇది బ్రిటిష్ వాళ్ళది కల్చర్. మనం ఇండియన్స్ ఇది ఇండియన్ వర్కౌట్ చేయాలి. మనం హెల్త్కి చాలా మంచిది. ఇంకా నరాలకు బాడీకి చాలా ఫిట్నెస్. మనం వర్కౌట్ చేసినా గిట స్టెమినా అనేది అట్లనే ఉంటుంది. ఇండియన్ ఎక్సర్సైజ్లో బాడీ అనేది ఏమీ డ్యామేజ్ కాదు. ఫారెన్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే స్టెరాయిడ్స్ పౌడర్, దానివల్ల బాడీ పంప్ అవుతుంది. దానివల్ల కిడ్నీలకు హెల్త్కి చాలా ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో. నాకైతే మంచిగానే ఉంది. నాకు హెల్త్ గిట్ అంతా మంచిగానే ఉంది. బల్వీందర్ సింగ్ ఈ పేరు వింటే చాలు ధూల్పేటలో ఉన్న చాలామంది అతని టాలెంట్ గురించి చెబుతారు. దాదాపు 15 సంవత్సరాల నుండి బల్వీందర్ కేవలం దేశీయ కుస్తీ ద్వారానే చాలా బలంగా ఫిట్గా ఉంటున్నాడు. అతని దగ్గర లేని పరికరం లేదు. 5 కిలోల నుండి మొదలు పెడితే దాదాపు 80 కిలోల వరకు బరువుండే గదలు, బడితెలు ఉన్నాయి. 5 నుండి 50 కిలోల బరువు కలిగిన 200 ఏండ్ల నాటి డంబుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడంటే సైకిల్ మిషన్లు, ట్రేడ్ మిల్స్ వంటివి ఉన్నాయి. కానీ పూర్వకాలంలో మాత్రం అన్నీ ఇలాంటి గదలు, బడితెలే ఉండేవి. వాటితోనే ప్రతి ఒక్కరూ వర్కౌట్లు చేసేవారు. మళ్ళీ అలాంటి పాత పద్ధతులనే గుర్తు చేస్తున్నారు బల్వీందర్ సింగ్. పైగా బల్వీందర్ ఒక్కరే కాదు, తన చుట్టూ పక్కనున్న వారికి కూడా నేర్పిస్తున్నారు. వీళ్ళంతా ఏ గదనైనా అవలీలగా ఎత్తేస్తారు. పైగా ఈసారి జరిగే కుస్తీ పోటీలకు సైతం సిద్ధమవుతున్నారు. ప్రతి ఒక్కరూ తన దగ్గర చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. వీళ్ళంతా జిమ్కి వెళ్ళినా
అక్కడ రాని తృప్తి ఇలా దేశీయ పద్ధతి ద్వారా నేర్చుకోవడం చాలా ఆసక్తిగా ఉందంటున్నారు. పైగా చాలా ఫిట్గా కూడా ఉంటున్నామని చెబుతున్నారు. నా పేరు వినయ్. నేను కనీసం 5 సంవత్సరాల నుంచి బల్వీర్ సింగ్ అన్న దగ్గర చేస్తాను. నాకు ఇక్కడ చేయాలంటే చాలా ఇష్టం. ఇండియన్ వర్క్స్ అంటే చాలా ఇష్టం. జిమ్ నేను గద్గా డంబుల్స్ వగైరా చేస్తాను. ఇండియన్ వర్కౌట్. అంటే జిమ్ మంచిగా అనిపిస్తుందా? మామూలుగా ఈ వర్కౌట్స్ ఎట్లా ఉన్నాయి? ఇండియన్ వర్కౌట్ అందరు మర్చిపోతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఇండియన్ వర్కౌట్ అంటే ఇప్పుడు చేసాము, ఒక మంత్ చేసినాం తర్వాత ఇది బాడీ అనేది వీక్ అయిపోతుంది చేయకపోతే మనం జిమ్. అదే ఇండియన్ వర్క్ చేస్తే మన జీవితాంతం అలానే ఉంటుంది. బల్విందర్ మాత్రం జిమ్కి వెళ్లడం ద్వారా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతున్నాడు. అక్కడ ఇచ్చే పౌడర్లు, స్టెరాయిడ్స్ ద్వారా కేవలం కొంతకాలం మాత్రమే ఆరోగ్యంగా ఉంటామని, ఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని అంటున్నాడు. కానీ ఇలా న్యాచురల్గా దేశీయ వ్యాయామం ద్వారా జీవితకాలం ఆరోగ్యంగా ఉంటామని, పైగా వీటికి సపరేట్గా ఎలాంటి ఫుడ్ అవసరం లేదని, రోజువారీలానే పాలు, మాంసం, గుడ్లు వంటివి తీసుకుంటే సరిపోతుందని అంటున్నాడు. జిమ్లు కేవలం డబ్బునే ఆశిస్తున్నాయి తప్ప మనుషుల ప్రాణాలు వారికి అవసరం లేదు. కాబట్టి జిమ్లను మూసేసి మళ్ళీ ఇలా పాత పద్ధతినే పాటించాలని చెబుతున్నాడు. నా ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఎవరైనా పోయి జిమ్లో వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళందరికీ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి, మీరు జిమ్లో పోయి వర్కౌట్ చేసే ఒక సప్లిమెంట్ తీసుకారు, ఒక స్టెరాయిడ్ తీసుకుంటారు. అది మీరు అడుగుతారు మీ జిమ్ కోచ్కి, లేకపోతే సప్లిమెంట్స్ ఎవరు అమ్ముతున్నా వాళ్ళకి అడుగుతారు. వాళ్ళు డాక్టర్స్ లేవు, వాళ్ళు ఉట్టి అమ్ముతున్నారు మెడిసిన్స్, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేవు. పోయి మీ డాక్టర్కి అడగండి. మీ ఆర్గన్స్ లోపలది ఖరాబ్ చేసుకోవద్దు. అది మీ బాడీ కాదు, మీ ఫ్యామిలీ బాడీ ఉంది. అది ఎప్పుడైనా స్టెరాయిడ్స్ తీసుకుంటేప్పుడు, సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మీ ఫ్యామిలీకి గుర్తు చేయండి ఒకసారి. నమస్తే. కాదు, మన దాంట్లో ఫుడ్ ఎట్లా ఉంది? డైట్ ఇందులో డైట్ ఎట్లా ఉంటుంది? మన దాంట్లో డైట్ మాంసం ఉంటుంది, పాలు ఉంటుంది, పెరుగు ఉంటుంది, నెయ్యి ఉంటుంది, బాదం పప్పు ఉంటుంది. ఇట్లాంటివి తీసుకుంటే ఇది మీ ఆర్గన్స్కి కూడా మంచి. చూశారు కదా, వేలకు వేలు జిమ్ములకు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇలాంటి దేశీయ వ్యాయామశాలను మాత్రం ఒక్కరోజు కూడా ఆసక్తిగా చూసి ఉండము. ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. మన దేశాన్ని ఆరోగ్యం దిశగా ముందుకు నడిపించాలి.